విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధర ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. అది అమ్మా నెంబర్ 1 చూడండి, ద డిజైర్ కోరిక. అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్త్రీలు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. స్త్రీలు వచ్చిన రీతిగా వేకువజామునే లేచి, 2వ వచనంలో ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది, వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వేకువజామునే లేచి వారు ప్రభు సమాధి దగ్గరికి వచ్చే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ స్త్రీలు దేవుని సమాధి దగ్గరికి వచ్చారు అంటంలో ఉన్న ఆ వాక్యంలో, ఆ వచనంలో వారి కోరిక బయలుపరచబడుతుంది. దే హ్యావ్ ఎ డిజైర్. యేసు ప్రభు వారు సిలువలో చేయబడ్డారు, సిలువ నుంచి సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన యేసుని చూడాలి, వింటున్నారు కదా, సమాధి చేయబడిన యేసుని చూడాలి అనే కోరికతో వారు వచ్చే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వాక్యం వింటున్న ప్రియ సంగమా, దేవుణ్ణి చూడాలని, దేవుని వాక్యము వినాలని, దేవుని గురించి తెలుసుకోవాలని, దేవుని స్వరాన్ని వినాలని మనం సంఘానికి రావాలి. దేవుని స్వరాన్ని వినాలని సంఘానికి రావాలి. ఏదో ఆచారపూర్వకంగా మనము ఈస్టర్ గుడ్ అప్పుడప్పుడు మన సంఘాలన్నీ ఫిల్ అయిపోయి బయట పెండాల్లో వేసేసి కింద పైన సైడ్లో ఎక్కడెక్కడ ఫ్లోర్లు ఉంటే అన్నీ నిండిపోతాయి. సంవత్సరానికి 3-4 సార్లు నిండిపోతాయి. చెప్పండి, నెంబర్ 1 మొట్టమొదటిగా క్రిస్మస్కి నిండిపోతుంది, అంతే కదమ్మా. క్రిస్మస్కి ఎక్కడెక్కడ లేని వాళ్ళు అందరూ వచ్చేస్తారు క్రిస్మస్. నెక్స్ట్ ఇంకోసారి చెప్పండి, గుడ్ ఫ్రైడే, ఇంకా ఈస్టర్. నేను ఇంకోటి యాడ్ చేస్తాను, 31st నైట్. ఎక్కడ నేను ఉన్నప్పటికీ కూడా మా గోల్కొండ క్రాస్ రోడ్స్లో మేము ఉండేవారు, హెబ్రోన్లో ఉండేటువంటి అనమాట. ఏ వాక్యం వినడానికి కాదు, తమ్ముళ్ళు చెల్లి అంటే రక్షింపబడిన దినాల్లో అన్న చేస్తున్నాడు కదా మేము కూడా చేస్తాం అన్నట్టు కాదు. రక్షింపబడిన దినాల్లో అంతా అయిపోయి 11:45 11:50 కల్లా స్పర్జన్ ఎక్కడుండేటోడు అంటే ఆ లైన్లో నిలబడి అందరూ అనుకోవాలి, అయ్యో బాబోయ్ జోషి గారు అబ్బాయికి ఎంత భక్తి అండి అసలు. అందరూ అనుకుంటారు అనమాట, ఈడు వర్తమానం అంతా కూర్చున్నాడేమో అని. నాన్నగూడ బ్యాప్టిస్ట్ చర్చ్లో 11:45 11:50కి శామ్యుల్ అంకుల్కి కనపడేటండి. అంకుల్ అనుకుని ఎంత మంచి చూసావా జోషి గారు అబ్బాయి ఎంత భక్తి అని. భక్త దేనికోసము చెప్పండమ్మా, తమ్ముళ్ళు చెప్పండి, దేనికోసం? వాగ్దానం. అయ్యో బాబోయ్, ఆ వాగ్దానం తీసి ఇలాగ బైబిల్లో పెట్టుకొని 2 రోజులే 3వ రోజులు పోను ఆ 31st నైటే మళ్ళీ ఒక వారం పోయిన తర్వాత ఎవరన్నా ఏ వాగ్దానం వచ్చిందిరా నాయన అంటే తడుక్కుంటా ఉంటాం. అది ఎంత విచారకరమైన. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనగా, ఆచారపూర్వకంగా మనం చేయకూడదు, ఆచారపూర్వకంగా గుడికి రాకూడదు. ఏదో పండగ కాబట్టి కొత్త బట్టలు వేసేసుకొని తల్లిని సంతోషపెట్టాలా, తండ్రిని సంతోషపెట్టాలా, భార్యని భర్తని లేకపోతే సంఘ కాపర్ని నేను సంతోష పెట్టాలి అని మీరు సంఘానికి రాకూడదు. ఒక కోరికతో రావాలి, యేసుని చూడాలని. అక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ స్త్రీలు యేసుని చూద్దాము అనే ఓ కోరికతో వారు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇక్కడ నాట్ ఓన్లీ దే హ్యాడ్ ఎ డిజైర్, దే కేమ్ విత్ ఎ కన్సర్న్ టు సీ జీసస్. ఏ రీతిగా ఉన్నారు, సిలువ వేయబడిన యేసుకి ఏ రీతిగా ఉన్నారు, ఆయనని దే బ్రాట్ స్పైసెస్, ఆయనని అనాయింట్ చేద్దాము, ఆయనకి ఆ తైలాలు పూద్దాము అనే కన్సర్న్తో వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. నాట్ ఓన్లీ కన్సర్న్, దే హ్యాడ్ కేర్ ఫర్ జీసస్.